విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమైన కూటమి నేతల్లో పెద్దగా సంతోషం కనిపించడం లేదు. సంబరాలు చేసుకోలేదు. మీడియా మీట్లు, సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేయడం మినహా పెద్దగా కార్యక్రమాలు లేవు. సంబరాలకు కూటమి నేతలు వెనకడుగు వేయడానికి కారణమేంటి? కొత్త వలస కిరండోల్ రైల్వే లైన్ను ఒడిశా రాయగడ డివిజన్లో కలపడంతో ఆదాయం పోయిందనే బాధ ఎన్డీఏ నేతల్లో ఉందా? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రస్తావన లేకపోవడంతో ఎన్డీఏ నేతల్లో ఆనందం లేదా? అస్థిపంజరం లాంటి జోన్ ఇచ్చారన్న అసంతృప్తి ఉందా? దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలో ఎన్డీఏ నేతల మనోగతంపై ఇన్సైడ్ స్టోరీ. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనిచేయడం ప్రారంభించింది. దీంతో ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమైంది. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఇదొకటి. కానీ ఎన్డీఏ పార్టీల్లో సంతోషం కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం పెట్టుబడులను తీసుకొస్తోంది. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. కానీ రైల్వే జోన్ విషయంలో ఇది కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గత నెల 5న జోన్ నోటిఫికేషన్ వస్తే జూన్ 1 నుంచి పనిచేయడం ప్రారంభించింది. దీన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కానీ ఎక్కడా సంబరాలు లేవు. విశాఖ టీడీపీ ఎంపీ భరత్ దీనిపై మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ రైల్వేలపై ఏర్పాటైన పార్లమెంటు స్థాయి సంఘం చైర్మన్ సీఎం రమేష్ దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ నెల 1న కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం రైల్వే జోన్పై విశాఖలో ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు స్వాగతం అంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర బోర్డు పెట్టి సంబరాలు జరిపారు. పల్లా శ్రీనివాసరావు దువ్వాడ స్టేషన్లో కేక్ కట్ చేశారు. ఇక బీజేపీ నేతలు మీడియా సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై పెద్దగా హడావడి హంగామా చేయొద్దని రైల్వే బోర్డు నుంచి మౌఖికంగా ఆదేశాలు రావడంతో నిరాడంబరంగా కార్యక్రమాలను నిర్వహించారు. కొత్త వలస కిరండూల్ కేకే లైన్ తో కూడిన రైల్వే జోన్ కావాలని కూటమి నేతలు కోరారు. కానీ ఈ లైన్ ను ఒడిశా రాయగడ డివిజన్ కు కేటాయించారు. అలాగే అరకు పర్యాటక ప్రాంతం భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకే వెళ్లిపోయింది. విశాఖకు కేవలం జోన్ కార్యాలయం మాత్రమే వచ్చింది. ఉపాధి అవకాశాలు, ఆదాయం సమకూరే రైలు మార్గాలు ఈ జోన్ పరిధిలో లేకపోవడం పెద్ద లోటు. కొత్త దక్షిణ కోస్తా జోనల్ కార్యాలయంలో పనిచేసేందుకు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులను ఇతర జోన్లలో రిలీవ్ చేయలేదు. ప్రస్తుతం ఇదో సమస్యగా మారింది. మరోవైపు విశాఖలో ప్రత్యేక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రస్తుతం దీని ఊసే ఎత్తటం లేదు. ఇలాంటి సమస్యలు ఉండటంతో కూటమి నేతలు సంబరాలు చేసుకోవడానికి ఆసక్తి చూపలేదన్న చర్చ సాగుతోంది. కానీ ఎప్పుడో మంజూరైన జోన్కు ఇప్పుడు సంబరాలు ఎందుకు అనే ఉద్దేశంతోనే తాము హడావడి చేయలేదన్నది కూటమి నేతల మాట. ప్రధాని నరేంద్ర మోదీ పఠించిన పొదుపు మంత్రంతోనే ఎలాంటి కార్యక్రమాలు చేయలేదన్నది మరికొందరు ఎన్డీఏ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. పైకి ఈ విషయాలను ప్రస్తావిస్తున్నా అంతర్గత సమావేశాల్లో మాత్రం అస్థిపంజరం లాంటి జోన్ను అంటగట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో మున్ముందు కూటమి నేతల వైఖరి ఎలా ఉంటుందో చూడాలి.